తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరట ఆమెన్. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమున మరి యొక్క సబ్బాతు దినమందు నీ పరిశుద్ధ నామమున నీ సన్నిధిలో ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి వందనము చెల్లించుకుంటూ వచ్చినటువంటి మమ్మలను ఆరాధన ఆలకిస్తున్నటువంటి బిడ్డలను మా ప్రభువా పేరు పేరున ఆశీర్వదించండి. మా బాంబే తెలుగు సంఘములోని ప్రతి కుటుంబములోని ప్రతి వ్యక్తి నీ కృపకు పాత్రులుగా, ఆశీర్వాదములకు వారసులుగా నివసించుటకు కృప దయచేయమని, ఈ దినపు ఆరాధన ఆది నుంచి చివరి వరకు నీ కృపలో మమ్మల్ని నడిపించుమని, మా స్తుతుల ద్వారా, ధ్యానాంశం ద్వారా, ప్రార్థనల ద్వారా ఘనత మహిమలు మీరే పొందుకోమని రక్షకుడైన యేసు నామమున అడుగుచుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరము అలాగే నిలిచి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి కీర్తన 709వ కీర్తన, మరికొన్ని పుస్తకాలలో 695వ కీర్తన పాటను పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. కీర్తన సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయును అనే పాటను పాడుకుందాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండలాంటి బండలాంటి పరిశుద్ధులను మండించు, కొండలాంటి బండలాంటి మొండి హృదయములను మండించు. వైనా పాపులనైనా పిలచుచుండే భారము చేరా, పిలచుచుండే పరము చేరా, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందల నుండి ఒకటి తాపి ఒంటరి అయి, 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకిన్, ఒంటరి అయినా గొర్రెను వెదకిన్, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొని, తండ్రి అతని
చేర్చుకొని సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందుల చేరాం పాపుల గతిని పరికించితివా పాతాళమే వారి అంతము పాతాళమే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుల దేవా, హృదయములన్నీయు నీకు బట్టబయలై కోరికలన్నీయు తెలిసే ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరుచున్నట్లు నీ పరిశుద్ధాత్మావేశము ద్వారా మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమెన్. అందరం కలిసి స్తుతి ప్రార్థన చెప్పుదము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరుచుచున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము. అద్వితీయ కుమారుడవైన ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థనను అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుర్చీన కూర్చొని ఉండువాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలని రెండవ ఆజ్ఞయు దాని వంచిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా మమ్మును కనికరించి నీ ఆజ్ఞలు గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి ముఖాల్లోని మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు ఆయన కృపను వెదుకుదము.
మన పాపముల నిమిత్తం మనం వాస్తవముగా పట్టుదలతో పశ్చాత్తాపడి మన పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ నామమును మార్గమునందు నడుచుకొనొచ్చు క్రొత్త నడవడిగల వారొకటకు నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందాము. పాపపు ఒప్పుకొలు ప్రార్థన. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికిని విరోధముగా పాపం చేసిమని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకట్లో నడిచితిమి, క్రీస్తు నామం పలికి దుష్టత్వం నడతలో కొంటిమి. మమ్మను కనికరించమని బతిమాలు కొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తం మా పాపములను అన్నిటిని క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడిగల వారొకటిగా నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమెన్. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తన సహోదరులను క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపముతోను నిజమైన విశ్వాసముతోను తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ నీ పాపములను క్షమించని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తం మనను కనికరించి మన పాపములను అన్నింటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయచేసి అందరూ కూర్చునడి. పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన పాఠములు చదివి వినిపించబడి ఈరోజు మొదటి పాఠముగా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11 నుంచి 16 వచనము దేవుని వాక్యము మనము విందాము, చదువుదాము. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవెలా నీ సేవకుని బంధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనం అందరూ భారమును నా మీద పెట్టునెలా? నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాల్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలకు ఒంటిగా మోయి నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదల్చిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవే ఎరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. దేవుడు ఈ వాక్యములన్నిటినీ దీవించునుగాక. ఆమేన్. Today's second reading has been taken from 1 Corinthians chapter 3 verses 1 to 9. 1 Corinthians chapter 3 verses 1 to 9. Brothers, I could not address you as spiritual but as worldly, mere infants in Christ. I gave you milk, not solid food, for you were not yet ready for it. Indeed, you are still not ready. You are still worldly. For since there is jealousy and quarreling among you, are you not worldly? Are you not watching? Are you not acting like mere men?
For when one says, I follow Paul, and another, I follow Apollos, are you not mere men? What, after all, is Apollos? And what is Paul? Only servants through whom you come to believe, as the Lord has assigned to each his task. I planted the seed, Apollos watered it, but God made it grow. So neither he who plants nor he who waters is anything, but only God who makes things grow. The man who plants and the man who waters have one purpose, and each will be rewarded according to his own labor. For we are God's fellow workers. You are God's field, God's building. This is the word of the Lord. Thanks be given to the God. అందరం లేచి నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 144వ కీర్తన. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి. సాంగ్ నంబర్ 144. మొదటి 2 వచనములు మాత్రం పాడుకుందాం. 2 వచనం అండ్ చివరి వచనం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, ముక్తి విదాత నేత, శక్తిను సంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమాంబు వీరేగానా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, దివ్యా పదంబులోసి దైవాంబు తోడు బాసి, దాసుని రూపు దాల్చి ధరణి కీర్తించెగానా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, శాశ్వత లోకవాసి, సత్యామృతం పురాసి, శాపభరంబు మోసి, శ్రమల సహించెగానా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి. అలాగే నిలిచి ఉండి మనం అందరము పరిశుద్ధ సువార్త భాగమును విందము. పరిశుద్ధ సువార్త, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 30వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. The Gospel according to St. Mark chapter 9 beginning verse 30. వారు అక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెలుచుండిరి. అది ఎవనికినే తెలియుట
యేసునకు ఇష్టము లేకపోయినంత ఎలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. వారు ఆ మాట విని గ్రహింపలేదు, కానీ ఆయన నడుగా భయపడిరి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితోనొకడు వాదించిరి గనుక యేసు ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితోనొకడు దేనిని గురించి వారించుకుంటుంటిరని వారిని అడగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వారందరిలో కడపటి వాడును అందరికీ పరిచారకుడునై ఉండవలెను అని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలువబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకొని, ఇటు చిన్న బిడ్డలలో ఒకని నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్నుగాక నన్ను పంపిన వారిని చేర్చుకొనునని వారితో చెప్పాను. అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములు వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చు వాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు అని చెప్పబడి ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు మీకు స్తోత్రం కలుగును గాక. అందరం ఆ విధంగా నిలిచి ఉండి విశ్వాస సూత్రం, అపోస్తుల విశ్వాస సూత్రమును చెప్పుకుందాం. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తుల తండ్రిని ఒకడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒకడే ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రి నుండి జన్మించిన వాడును, ఏకత్వం గలవాడునై ఉన్నాడు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన శరీరధారుడై మనుష్యుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు అధికారం కింద సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాత పెట్టబడెను. లేఖమున ప్రకారం 3వ నాడు తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడిచేతిపున కూర్చొని ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును. అపోస్తలికమునైన ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మను ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబో యుగ జీవము కొరకును ఎదురు చూచుచు ఉన్నాము. ఆమెన్. దయచేసి అందరూ కూర్చొనండి.
ఈ దినపు యొక్క సారాంశము మనం చూసినట్లయితే చాలా అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలో ఉందండి. సారాంశము ఏ విధంగా ఉంది అని అంటే, లెసన్స్ ఆఫ్ ద క్రాస్ ఫర్ డైలీ లైఫ్. లెసన్స్ ఆఫ్ ద క్రాస్ ఫర్ ద డైలీ లైఫ్. మన అనుదిన జీవిత చర్యకు సిలువ నుంచి మనము నేర్చుకోవలసినటువంటి పాఠాలు. మనం జీవించే ఈ ప్రతి దినపు యొక్క కార్యక్రమాలకు అవసరమైనటువంటి లెసన్స్ మనం సిలువ దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాం. అందుకని ఈ దినము ఎన్నిక చేసుకొని పాడినటువంటి పాటలు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను తొలగిపోతాయి అనే పాట, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆ సిలువదారి అనేటటువంటి పాటలను ఎన్నుకొని పాడవలసినటువంటి ఆ సందర్భం వచ్చిందని నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఆ ప్రకారంగా మనం వాక్యం కూడా ధ్యానించినట్లయితే ఈ యొక్క సిలువ గురించి కొన్ని మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కానీ అనుదినానికి మనం నేర్చుకోవలసడానికి సింపుల్గా ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, క్రాస్ ఇట్ వాజ్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. సిలువ అనేది క్రియతో కూడిన విధేయత. మొట్టమొదటిదిగా మనం తెలుసుకోవాల్సిన సిలువ గురించి, సిలువ అనేది మనకు విధేయతను నేర్పిస్తుందండి. ద క్రాస్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. ఇట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. సిలువ అనేది మనకు విధేయతను నేర్పిస్తుంది. ఒబీడియంట్, విధేయత. ఎలా మనకు విధేయతను నేర్పిస్తుంది అని అంటే, అందులో ఉన్నటువంటి వాడు గొప్పవాడు కనుక, అందులో వేలాడుచున్నవాడు మహిమగల రాజు కనుక, అందులో వేలాడుచున్నవాడు, అందులో మన కొరకు, నీ కొరకు, నా కొరకు, ప్రపంచమంతటి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినది రక్షకుడు కనుక. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఇక ప్రశస్తమైనటువంటి కల్వరి అనేటటువంటి మాట నశించే వారికి వెరితనంగా వినిపిస్తుంది. సిలువను గూర్చిన వార్తలు మూర్ఖులకు వెరితనంగా ఉంటుంది. చాలామంది నమ్మరు. ఆ బొమ్మలు ఎందుకు, ఆ సింబల్ ఎందుకు అని అడ్డంగా మాట్లాడుతూ ఉంటారు. అది వారి జ్ఞానానికే, వారికే వదిలేద్దాం. కాబట్టి వారి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయవలసినటువంటి, ఆలోచించవలసినటువంటి అవసరము లేదు. అది కాబట్టి వాక్యములో, బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి వాక్యం, సిలువను గురించినటువంటి మాటలు నశించే వారికి వెరితనంగా ఉంటుంది. అనగా దాన్ని అర్థం చేసుకోకుండా మతి తెలించి మాట్లాడేటటువంటి వారికి అవి వెర్రి మాటల్లాగా ఉంటాయంట. కాబట్టి వాటి గురించి కాకుండా ఈ సిలువ యందు మనం వేలాడుతున్నటువంటి నీ కొరకు, నా కొరకు పరిశుద్ధ రక్తము చిందించినటువంటి ఆ యేసయ్య తన విధేయతను అక్కడ చూపించాడు. కాబట్టి ఆ సిలువ ఆ విధేయతకు ఒక సింబల్ అని మనం గుర్తుంచుకోవాలి. మొట్టమొదట యేసుక్రీస్తు తన్ను తాను రిక్తునిగా చేసుకొని, తగ్గించుకొని ఆ సిలువను ఎన్నుకున్నాడు. ఆ సిలువను ఎన్నుకున్నాడు తన ప్రాణాన్ని అక్కడే అర్పించాలి అని. అక్కడి నుంచి నా ప్రియులను, నా పిల్లలను నేను పరిశుద్ధపరచాలి అని ఆయన తగ్గించుకొని ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ఆ స్థలాన్ని అభిషేకించాడు. కాబట్టి అది విధేయతకు ఒక సింబల్ అయిపోయింది. సింపుల్ అండర్స్టాండింగ్. కాబట్టి ఆ యొక్క ఆధిక్యత
ఆ సిలువలో మనం చూస్తుంటున్నాం. హిమ్సెల్ఫ్ యాజ్ ఎ సాక్రిఫైస్ ఫర్ అవర్ సిన్స్ ఇన్ దట్ క్రాస్. కాబట్టి అది పరిశుద్ధమైపోయింది, కాబట్టి అది విధేయతకు ఒక సింబల్ అయిపోయింది, కాబట్టి తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అనడానికి ఒక అర్థము అక్కడి నుంచి మొదలైంది. యేసుక్రీస్తు ప్రభు, నేను పరలోకము నుంచి వచ్చాను, నా తండ్రి పైన ఉన్నాడు, ఆయన నుంచి నన్ను కాపాడుతాడు, తన దూతలు వస్తారు, నన్ను ఎత్తిపట్టుకుంటారు అని కూర్చొని ఉనినంటే ఈ ఘనత వచ్చేది కాదేమో. దైవ కుమారుడు మనుష్య కుమారుని రూపములో అవతరించి నీ నా గర్వాన్ని తొలగించడానికి, నా పాపాన్ని కడిగివేయడానికి, ఈ లోకములో శాంతి సమాధానాలు అందించడానికి, ఈ లోకములో ప్రశాంతముగా సమాధానముతో ఆ పరదైసునకు తీసుకొని వెళ్ళడానికి ఆయన ఈ లోకములో అవతరిస్తే ఆ సిలువను గురించినటువంటి మాటలు మూర్ఖులకు వెరితనంగా ఉంటుందని వాక్యం చెబుతుంది. అలా సిలువను మనం అవమానపరచకూడదు. అవమానపరిచే వారిని ప్రభు చేతికి అప్పచెప్పుతాం. వీఆర్ నాట్ ఏ జడ్జెస్. మనము వాటి కొరకు పోరాడేటటువంటి వారు మనం కాదు. ఎందుకంటే ప్రభువు ఇచ్చినటువంటి బాధ్యతలు, ప్రభువు ఇచ్చినటువంటి ఈ యొక్క సువార్త నువ్వు న్యాయముగా, యథార్థముగా, భక్తిగా, భయముగా ఆయనను నీ రక్షకునిగా స్వీకరించి ప్రార్థించి ఆయనతో సహవాసం కలిగి ఉంటే నీ తరపున ఆయన వ్యాజ్యం చేస్తాడు. నీ తరపున ఆయన ఇతరులను తో పోరాడతాడు. అది మొట్టమొదటి మనం తెలుసుకోవలసినటువంటి విషయం. అంటే విధేయత, యాక్ట్ ఆఫ్ ఒబీడియంట్. క్రాస్, ఇట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియంట్. అండ్ రెండవదిగా మనం చూసినట్లయితే ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, క్రాస్, ఇట్ వాజ్ యాక్ట్ ఆఫ్ గ్లోరీ. యాక్ట్ ఆఫ్ గ్లోరీ మనం చూసినట్లయితే ఆ యొక్క మహిమను మనం ఎక్కడ చూస్తాము అని అంటే అదే కల్వరిలో ఆ యొక్క గొల్గొతా సమయములో క్రీస్తును ఆ యొక్క శిలువమానిపై వేలాడ చేసి ఆ 7 మాటలు పలికే సందర్భములో ప్రభు ఆ యొక్క చివరి 5వ మాట చెప్పేటప్పుడు ఆకాశము ఏమైపోతుంది? మబ్బులు వచ్చేస్తాయి, మెరుపులు వచ్చేస్తాయి, పైనుంచి కిందికి తిగినటువంటి తెరలాగా మహిమగాతో నిండి పడిపోతుంది. అందరికీ ఏమైపోతుంది? ఆ మహిమను చూడ్డానికి వారి కళ్ళు చాలకుండా ఆయన మహిమను ఆ కల్వరి నుంచి కొందరికి అవివేకులకు ఆ వెలుగును చూడడానికి అవకాశం కల్పిస్తాడు. ఎందుకంటే వారు మూర్ఖత్వములో, అమాయకత్వములో, దుర్మార్గపు స్వభావముతో నిండి ఉన్నారు. కాబట్టి వారు ఈ అద్భుత కార్యాలు చూడాలి, వారిలో మార్పు వస్తుందేమోనని చెప్పి వాళ్ళ కళ్ళు తెరించి ఆ యొక్క అద్భుత కార్యాలను చూడడానికి అవకాశం ఇచ్చి ఉండవచ్చు, రాయలేదు. కాబట్టి నా ప్రేమైనటువంటి క్రీస్తు సంగమా, ద గ్లోరీ క్రాస్ ఇస్ ద యాక్ట్ ఆఫ్ గ్లోరీ. ఆయన మహిమను ఆ సిలువలో కూడా మనం చూస్తాం. కాబట్టి ఈ వాక్య సందర్భాన్ని బట్టి మనం పాటలు పాడుకుంటూ ఉంటాం, అది వేరే. కానీ వాక్యం ధ్యానించే సమయంలో మనం మన పర్సనల్ లైఫ్ను కూడా దానిలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతము ఈ వాక్యమును మనం గమనించి చూసినట్లయితే లెసన్ ఏం నేర్చుకుంటున్నావు? ఈ సిలువ గురించి నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? యాక్ట్ ఆఫ్ ఒబీడియంట్. ఈ ఒబీడియంట్లో నువ్వేం నేర్చుకుంటున్నావు? అనేకమైనటువంటి పర్యాయాలు అందరితో కలిసి ప్రార్థనలు చేయటం, అందరితో కలిసి వాక్యం వినటం, అందరితో కలిసి ఆనందించటం మంచిదే. మరి ఆ అద్భుత గడియల గురించి నువ్వేం నేర్చుకుంటున్నావు?
నీ క్యారెక్టర్ ఎలా ఉంది, నీ యొక్క సమర్పణ ఎలా, బ్యాలెన్స్ చూసుకుంటున్నావా? ముందు ఎలా ఉన్నాను, ఈ కుడికిల వలన ఈ యొక్క సహవాసం వలన నాలో ఉన్నటువంటి మార్పు ఏంటి కనిపిస్తుందా? కనిపించుకోవాలి, టెస్టింగ్ చేసుకోవాలి. మనల్ని మనం టెస్టింగ్ చేసుకోకపోతే మనం ఇతరులకు చెప్పడానికి అవకాశమే ఉండదు. ముందు ఎలా ఉన్నావు? మూర్ఖంగా ఉన్నావు, జిద్దిగా ఉన్నావు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఎవరి మాట వినే పరిస్థితుల్లో, ఎవరు చెప్పినా కూడా వినలేని పరిస్థితి. నాకేం చెప్పొద్దు, నాకు తెలుసు అన్నట్టుగా మనం ప్రవర్తించేటటువంటి స్వభావం మనం కలిగి ఉన్నాం. మరి ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి యొక్క పాండమిక్ సహవాసాలలో ఈ గత సంవత్సర కాలం అంతా ఏం నేర్చుకున్నామో మనకైతే తెలియదు చాలామంది. అందుకని దినం దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన, మన ముందు ఉంచినటువంటి యొక్క అద్భుతమైనటువంటి థీమ్, సారాంశం, లెసన్స్ ఆఫ్ ద క్రాస్ ఫర్ ద డైలీ లైఫ్. మన ఆ సిలువను గురించినటువంటి ఆ విషయాలు, పాఠాలు, క్రియలు మన జీవితాన్ని ఎలా క్రమపరుస్తున్నాయి అనేటటువంటిది కూడా తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మనం తెలుసుకున్నాం, ద క్రాస్ ఇట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతను నేర్పిస్తుంది. ఆ విధేయతలో నువ్వు నేర్చుకున్నటువంటి రెండవ అంశం ఏమిటంటే, ఆ విధేయత ద్వారా నువ్వు నేర్చుకున్నటువంటి రెండవ అంశం ఏమిటంటే, ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, విధేయత ద్వారా ఏం నేర్చుకుంటాం? నిన్ను నీవు తగ్గించుకుంటే యూ విల్ గెట్ అప్రిసియేషన్. నిన్ను నువ్వు తగ్గించుకొని వినయపూర్వకంగా మంచి మార్కులతో, మంచి డైలీ అటెండెన్స్తో నువ్వు రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉండంటే నీ టీచర్ నిన్ను అప్రిషియేట్ చేస్తుంది. నీ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ నీకు చెప్పినటువంటి పనిని నువ్వు వారికి వారు చెప్పినట్టుగా చేస్తే వారి ద్వారా నీకు అప్రిషియేషన్ లభిస్తుంది. అప్రిషియేషన్ ద్వారా వాట్ యూ ఫీల్ వెరీ హ్యాపీ. Sometimes you get upset also. కాబట్టి ఈ యాక్షన్స్లలో మనం నేర్చుకునే విషయాలు ఏమిటంటే, విధేయత ద్వారా అప్రిషియేషన్ లభిస్తుంది. వెల్ డన్ మై బాయ్. ఈ సందర్భముగా మనం చూసినటువంటి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మనం ప్రయాణం చేసేటప్పుడు మీరు ఏదో డిస్కస్ చేస్తూ ఉంటున్నారు కదా. ఏమి డిస్కస్ చేస్తుంటున్నారంటే, మనలో ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఇట్లా వెళ్ళిపోతారంటున్నాడు, మరి ఆయన తర్వాత ఎవరు లీడర్ కావాలి? మనం కూడా మన ఆలయంలో కూడా ఎవరు సెక్రటరీ కావాలి, ఎవరు ట్రెజరర్ కావాలి, ఎవరు నాయకులు కావాలి, ఎవరు యూత్ లీడర్ కావాలి, ఆసక్తి లేదు. కానీ మాటలు మాత్రం చాలా మాటలు. వీళ్ళు కూడా అంతే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా అంతే. ఎవరు నాయకత్వం తీసుకోవాలనేటటువంటి ఆలోచన లేదు, కానీ అన్నెసరీ టాపిక్ లేపారు. అందుకని వారికి తగినటువంటి రీతిగా ప్రభు ఏం చెప్పాడు అని అంటే, సింపుల్గా చెప్పాడు, మీరు ఎవరు నాయకుడిగా ఉండాలి అని అనుకుంటే వారు చివరి వాని వరకు కూడా నువ్వు సేవ చేయాలి. మొట్టమొదటి వాడు అనగా నాయకుడుగా ఎన్నుకోబడినటువంటి వాడు చివరి వరకు ఉన్నటువంటి వానికి కూడా నువ్వు సేవ చేయాలి. ఇట్స్ జస్ట్ లైక్ ఎ సర్వెంట్. కానీ మనం ఏం తీసుకుంటాం, దాన్ని బాస్గిరి చేసేస్తాం. ఇక్కడ ప్రభువు చెప్పింది ఒకటి, మనం చేసింది ఇంకొకటి. అలా అయితే క్రియలు అన్నీ ఎలా అయిపోతాయి అంటే బ్యాలెన్స్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఆలయాలలో, దేవుని సహవాసాలలో అసోసియేషన్లని పేర్లు పెట్టుకొని ఎన్నో రకాలుగా ఫండ్ రైజింగ్లు, ఎకనామికల్గా గ్రోత్ అవుతూ ఉంటారు. కానీ స్పిరిచువల్గా ఇట్స్ టోటలీ డ్యామేజింగ్. కాబట్టి నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడలారా, సంగమా, ద ఒబీడియంట్, ద క్రాస్, ద ఒబీడియంట్, యాక్ట్ ఆఫ్ ద ఒబీడియంట్ అంటే ఆ ఒబీడియన్స్ ద్వారా నువ్వు నీ యొక్క
ఆ డైలీ లైఫ్లో క్రమశిక్షణ ఒకటి ఎదగాలి, భయము, ఫియర్ ఆఫ్ ద లార్డ్ రావాలి, అండ్ ప్రేయర్ఫుల్ లైఫ్ ఎంటర్ కావాలి. ప్రేయర్ఫుల్ లైఫ్లో ఎప్పుడైతే నువ్వు నిమగ్నమై ఉంటావో, కాన్సన్ట్రేషన్తో ఉంటావో, అప్పుడు నీలో ఏమొస్తుందంటే యూ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణ గుణం వచ్చేస్తుంది, ద యాక్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. శిలువ ద్వారా నీకు క్షమాపణ గుణం వస్తుంది. ప్రభు మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. కాబట్టి శిలువ ద్వారా సింపుల్గా 3 విషయాలు మాత్రమే చెప్తున్నాను. ఒకటి, యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత వస్తుంది. రెండవది, ఆయన మహిమను చూస్తే నువ్వు ప్రార్థనా పరుడుగా ఉంటావు, నువ్వు ప్రేయర్ఫుల్ ప్రార్థనా పరుగా ఉంటావు. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అండ్ యు మే రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఇంకా మూడవదిగా చూస్తే మంచి సహవాసములో ఉండడానికి, దేవునితో పాటు నీ పక్కవారితో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ స్నేహితులతో, నీ రిలేటివ్స్తో ఎలా ఉంటావంటే ప్రేమను చూపించడానికి ఉపయోగపడతావు. ప్రేమ, వారు ఎలాగన్నా మాట్లాడాలి, నువ్వు మాత్రం ప్రేమతో ప్రశాంతంగా మాట్లాడడానికి. ద గిఫ్ట్ ఆఫ్ లవ్ అండ్ పేషెన్స్. కాబట్టి 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. శిలువ ద్వారా మనకు వచ్చేటిది నష్టమేమీ లేదు, వచ్చేది అంత ఆశీర్వాదాలే. ఆ దేవుడు నీకు, నాకు, మన కుటుంబానికి, మన సంఘానికి ఈ దినమే కాదు, ముందు దినాలలో కూడా, ఈ పాండమిక్ సంవత్సరంలోనే కాదు, దీని తర్వాత కూడా త్వరలో మనం దీని నుంచి విడుదల లభిస్తుంది, దేవుడు ఇస్తాడు. కాబట్టి అతి త్వరలో మనం కలవబోతుంటున్నాం ఫిజికల్గా. ఆ సమయం కొరకు మనం ఎదురు చూస్తూ ఆ మహిమరాజ్యములో అందరము కలిసి ప్రవేశించడానికి ఇప్పటి నుంచి మనం ప్రార్థనా పరులుగా ఎదుగుదాం. దేవుడు ఆ కృప అందరికీ దయచేయమని ప్రార్థించుకుందాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరట ఆమెన్. ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేకమైనటువంటి సమయమందు మా దేశము కొరకు, మా రాష్ట్రము కొరకు, మా డయాసిస్ కొరకు, మా సంఘము కొరకు, సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. అనారోగ్యముతో, మా ప్రభువా ఆర్థిక వనరులతో, మా తండ్రి సంతోషము, సమాధానములు కోల్పోయి, ప్రియులను కోల్పోయి, అశాంతితో, మా ప్రభువా భయభయముతో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరించమని, నీ కృపలో ఆ శిలువ బలములో ప్రభువా బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. శిలువ చెంతకు వచ్చినప్పుడు మా కలుషము, మా శరీరములో, మా మనస్సులో, మాలో ఉన్నటువంటి ప్రతి కలుషము, కలుషితమైనటువంటి యొక్క అవసరం లేనటువంటి లైఫ్ దూరమైపోతుందని, మీరు పాపాన్ని కడిగి వేస్తారని మాకు ప్రమాణం చేశారయ్యా. వందనాలు. ఆ విధంగా మా బలహీనతలు, మా అవసరతలు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి పెద్దలు, వృద్ధులు, నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి, వృద్ధాప్య సమస్యలలో ఉన్నటువంటి మా ప్రియులందరినీ మీరు బలపరచండి అయ్యా. ఆత్మతో నింపండి. శారీరక, మానసిక బలహీనతలు తొలగించండి. నీ చిత్తమైతే ప్రభువా ఆలయ ద్వారములు తెరవక మునుపే వారందరూ చక్కబడి, ఆరోగ్యంగా నీ సన్నిధిలో ఎప్పుడు రావాలనా అనేటటువంటి ఆలోచన వారికి ధైర్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. శక్తిని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా యవన బిడ్డలు, ఉద్యోగములు కోల్పోయినటువంటి వారు ఉద్యోగం సంపాదించుకొనుటకు, మా ప్రభువా విద్య, డిగ్రీ మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి బిడ్డలు ప్రభువా వారి ఆలోచనల ప్రకారము ఇంకా ముందుకు సాగుటకు
మా తండ్రి వారి యొక్క జీవిత ఆశయాలు నెరవేర్చుకునేటకు కృప దయచేయండి. కాలేజ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, హై స్కూల్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, నర్సరీ టు డిగ్రీ, మా ప్రభువా వారిని అందరినీ కూడా పేరును ఆశీర్వదించండి. వారి విద్యాభ్యాసము నీ చిత్తమైతే వారు కంప్లీట్ చేసుకోక మునిపే ఫిజికల్గా మా తండ్రి హాజరై విద్యార్థి ఉపాధ్యాయుడు కలిసి ప్రభువా నేర్చుకోవలసినటువంటి అనేకమైన అద్భుతమైన సబ్జెక్టు వైజ్ ప్రభువా విషయాలు తెలుసుకునేటకు సహాయం చేయండి. ఎస్ రాజా వారి యొక్క అకాడమిక్ ఇయర్లో వారి యొక్క జ్ఞానాన్ని హెచ్చింప చేసుకునేటకు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి మధ్యాహ్న సమయమును మరొకసారి మా సంఘములో ఉన్నటువంటి బలహీనములో ఉన్నటువంటి వారి, అనారోగ్యముతో ఉన్నటువంటి వారిని, వృద్ధులను పేరును ఆశీర్వదించండి, బలపరచండి, ఆరోగ్యకరంగా నిలపండి. నీ చిత్తమైతే త్వరలో మేమందరము కలుచుటకు సహాయం చేయండి. యేసురాజా మరొకసారి నీ రాకడకు మునుపే మమ్మల్ని అందరినీ ఒకసారి నీ సన్నిధిలో ప్రభువా ఆరోగ్యకరంగా చూడమని ప్రార్థిస్తుంటున్నాం. నీ రాకడకు మునుపు ఈ లెంట్లో ఈ యొక్క పాండమిక్లో మేము నేర్చుకున్నటువంటి మంచి లెసన్స్, మరి ముఖ్యంగా ఈ దినము మేము విన్నటువంటి ఒబీడియన్స్, గ్లోరీ, ద గిఫ్ట్ ఆఫ్ ఫర్గివ్నెస్, గిఫ్ట్ ఆఫ్ లవ్, మా ప్రభువా మా జీవితాలకు ఇవి ఆశీర్వాదకరంగా ఉండడానికి, మలుచుకోవడానికి మాకు సహాయం చేయమని, తద్వారా ఘనత మహిమలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచుంటున్నాం మా తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధన నుండి తీయక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపా, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం మనకు, మన ప్రార్థనలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమెన్. May God bless you all. Take care.